ఈ మోహన్ బాబు ఈ తండ్రి కొడుకులు కొట్టుకున్నారట. మంచు ఫ్యామిలీలో గొడవలు, మోహన్ బాబు మనోజ్ మధ్య ఘర్షణ, గాయాలతో ఆసుపత్రికి మనోజ్, డయల్ 100కు తండ్రి కొడుకులు ఫోన్ చేసిరట. అసత్య ప్రచారాలు నమ్మొద్దు అంటురట. మరి అసత్య ప్రచారాలు నమ్మొద్దు అని మీరే అంటారు. కొట్టుకున్నారా కొట్టుకోలేదా, ఏంది అసలు జరిగింది ఏంది? ఏందా అంటే ఆస్తి తగాదాలు, ఏం లేదాడ. గతంలో అన్నదమ్ములు కొట్టుకున్నారు ఒకసారి, ఇప్పుడు తండ్రి కొడుకులు కొట్టుకున్నారు. ఇగో మంచు ఫ్యామిలీలో హై టెన్షన్, మోహన్ బాబు మనోజ్ డిష్యుమ్ గాయాలతో ఆసుపత్రికి చేరిన మనోజ్, మోహన్ బాబు సోషల్ మీడియా పోస్ట్ వైరల్. మంచు ఫ్యామిలీలో మరోసారి విభేదాలు నెలకొన్నట్టుగా తెలుస్తోంది. టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు, అతడి కొడుకు మంచు మనోజ్ ఒకరిపైన ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నట్టుగా సమాచారం. తండ్రి తనతో పాటు తన భార్యపైన కూడా దాడి చేశారని మనోజ్ ఆదివారం పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేశారని, అయితే తనపైనే మనోజ్ దాడి చేశాడని తండ్రి మోహన్ బాబు సైతం ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. ఆస్తులు, స్కూల్ వ్యవహారం పైన కుటుంబంలో తగాదాలు చోటు చేసుకున్నట్టుగా సమాచారం. ఆదివారం మంచు మనోజ్ నడవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఆసుపత్రికి వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ నేపథ్యంలో మోహన్ బాబు స్పందించారు. అసత్య ప్రచారాలు నమ్మొద్దంటూ ఆ వార్తా కథనాలు రాసిన మీడియాకు సూచించారు. సోషల్ మీడియాలో మోహన్ బాబు పోస్ట్. మంచు మనోజ్, మోహన్ బాబు మధ్య గొడవలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. దాడి ఘటన పైన మనోజ్ పహాడీ షరీఫ్ పిఎస్లో ఫిర్యాదు చేశాడని మనోజ్ సన్నిహితులు చెబుతున్నారు. దీంతో మంచు మోహన్ బాబు పోస్ట్ మరింత సంచలనం రేపుతోంది. కోరికలు గుర్రాలైతే అనే సినిమాలోని సీన్ని పోస్ట్ చేస్తూ మోహన్ బాబు ఈ పోస్ట్ పెట్టారు. ఇది 1979లో విడుదలైన కోరికలు గుర్రాలైతే సినిమాలోని సీన్. తొలిసారిగా యమధర్మరాజు పాత్ర చేయడం మరచిపోలేని అనుభూతి అని, ఈ సన్నివేశం ఒక సవాల్, సంతోషాన్ని కలిగించేలా ఉంది. అదే సమయంలో ఈ చిత్రం నా ప్రయాణంలో ప్రతిష్టాత్మకంగా మారిందని మోహన్ బాబు పోస్ట్ చేశారు. దీంతో మోహన్ బాబు పోస్టు దేనికి సంకేతమని సినిమా వర్గాలు ఆరా తీస్తున్నాయి. యముడిగా తనను తాను ఊహించుకుంటూ మంచు మనోజ్ దంపతులకు హెచ్చరిక చేస్తున్నట్టుగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ వార్తలను మంచు ఫ్యామిలీ పిఆర్ టీం ఖండించిందట. ఏందో చెప్పొచ్చు కదా బయటకు వచ్చి.